ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో కాలు మోపినప్పటి నుంచి ఇటు ఉక్రెయిన్కు అటు హమాస్కు మధ్య తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు $350 బిలియన్ ఆయుధాలు సరఫరా చేశాం, బదులుగా దేశంలోని విలువైన ఖనిజాలు తమకు రాసివ్వాలని పట్టుబడుతున్నాడు. దీనికి జెలెన్స్కీ ఎట్టకేలకు తలొగ్గాల్సి వచ్చింది. శుక్రవారం నాడు ఆయన ఖనిజాలు అప్పగిస్తూ వైట్ హౌస్లో సంతకాలు కూడా చేయనున్నాడు. ఇక తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో గాజాను లగ్జరీ రిసార్ట్గా చేసిన వీడియోను విడుదల చేశారు. ఇది సహజంగానే అరబ్ దేశాలకు ఆగ్రహం తెప్పించింది. గాజాను కబ్జా చేసుకుని అత్యంత విలాసవంతమైన రిసార్ట్ నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడు ట్రంప్. దానికి నమూనానే తాజా వీడియో. తాజాగా ఏఐ వీడియోతో పాటు అరబ్ దేశాల స్పందన గురించి స్పెషల్ స్టోరీలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా ఉక్రెయిన్, పాలస్తీనాకు చెందిన మిలిటెంట్లు హమాస్కు పెద్ద తలనొప్పిగా మారాడు. స్వయానా బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్ ప్రతిదీ వ్యాపార కోణంలోనే ఆలోచిస్తున్నాడు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఉక్రెయిన్ను తీసుకుంటే రష్యా యుద్ధంలో అమెరికా యుక్రెయిన్కు భారీగానే ఆయుధాలను సరఫరా చేయించి పుతిన్ సేనను గట్టిగా ఎదుర్కొనేలా చేసింది. అమెరికా ఆయుధాలు సరఫరా చేయకపోతే ఇన్ని సంవత్సరాల పాటు యుద్ధం కొనసాగేదే కాదు. అది కాకుండా రష్యా అమెరికాకు అస్సలు పడదు. రష్యా గెలవకుండా చూడ్డానికి అమెరికా భారీ ఎత్తున ఉక్రెయిన్కు ఆయుధాలను సమకూర్చింది. బైడెన్ గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన స్థానంలో ట్రంప్ వచ్చాడు. ఇక ట్రంప్ వచ్చి రాగానే ఉక్రెయిన్కు ఎంత డబ్బు ఇచ్చామో లెక్కగట్టేశాడు. ఉక్రెయిన్కు $350 బిలియన్ ఇచ్చామని లెక్క తేల్చాడు. తీరా చూస్తే $200 బిలియన్ ఆయుధాలు కూడా ఇవ్వకుండానే $500 బిలియన్ వసూలు చేయాలని పట్టుబట్టాడు. ఉక్రెయిన్లో అత్యంత విలువైన ఖనిజాలు ఇవ్వాలని పట్టుబట్టాడు. దానికి నిరాకరించినందుకు గాను జెలెన్స్కీని అనరాని మాటలు అనేశాడు. డిక్టేటర్ అని, అమెరికా పంపించిన డబ్బులో సగం నొక్కేశాడని, అసమర్థుడు అంటూ జెలెన్స్కీ వేధించడం మొదలుపెట్టాడు. ఇక ఈ బాధలు భరించలేక ఖనిజాలు ఇవ్వటానికి అంగీకరించాడు జెలెన్స్కీ. ఇక తాజా ఎపిసోడ్ విషయానికి వస్తే ట్రంప్ కన్ను ప్రస్తుతం గాజాపై పడింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో గాజాను పూర్తిగా నేలమట్టం చేసింది నెతన్యాహు సైన్యం. గాజా పౌరులు ఈజిప్ట్ సరిహద్దులో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య బైడెన్ ఉన్నప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా బందీల అప్పగింత, ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలి. ఇక తాజాగా ట్రంప్ జోక్యం చేసుకుని యుఎన్ గుడారాల్లో ఉంటున్న గాజా పౌరులు తిరిగి తమ ఇళ్లకు రావాల్సిన పనిలేదు, అటు నుంచి అటే వెళ్లండి అంటూ హుకుంను జారీ చేశాడు. జోర్డాన్ కింగ్ అబ్దుల్లాను వైట్ హౌస్ కు పిలిపించుకొని 15 లక్షల మందికి మీ దేశంలో గాజా పౌరులకు ఆశ్రయాన్ని కల్పించండి అంటూ హుకుం జారీ చేశారు. ఇప్పటికే తన దేశంలో 20 లక్షల మంది పాలస్తీనా పౌరులను భరిస్తున్నానని చెప్పినా ట్రంప్ పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఈజిప్ట్ కూడా 15 లక్షల మందికి ఆశ్రయం కల్పించాలని ఆదేశాలను జారీ చేశాడు. ఇక ట్రంప్ ప్లాన్ విషయానికొస్తే గాజాను అత్యద్భుత లగ్జరీ రిసార్ట్ గా చేయాలని తన మనసులోని మాటను గతంలో చెప్పాడు. ప్రస్తుతం తాజాగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గాజాను లగ్జరీ రిసార్ట్ గా తీర్చిదిద్దిన వీడియోను విడుదల చేశారు. ఇక తాజాగా ట్రంప్ విడుదల చేసిన ఏఐ వీడియో విషయానికొస్తే ఈ వీడియోలో మొదటి సీన్లో గాజాలో ప్రజలు, గన్మెన్లు, ఇజ్రాయెల్ యుద్ధంలో భారీ ధ్వంసమైన ఇళ్లు రోడ్ల మీదుగా నడుచుకుంటూ పోతున్నట్లుగా చూపించారు. వెంటనే అక్కడ భారీగా అభివృద్ధి చెందిన బీచ్ సైడ్ లగ్జరీ రిసార్ట్ ని కూడా చూపించారు. ఇజ్రాయెల్ దాడిలో గాజా నగరంలో మొత్తం నేలమట్టమైపోయింది. దాన్ని ట్రంప్ అత్యంత విలాసవంతమైన రిసార్ట్ గా అభివృద్ధి చేసినట్లు చూపించారు. ఈ రిసార్ట్ లో పిల్లల చేతిలో ట్రంప్ తలతో ఉన్న బెలూన్ను పట్టుకొని పరిగెత్తుకుంటూ పోయిన దృశ్యాలను చూపించారు. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారీగానే బంగారు విగ్రహాన్ని చూపించారు. పక్కనే ఒక వ్యక్తి బీచ్ లో గాల్లో డబ్బును ఎగరవేస్తూ కనిపించాడు. మరో సీన్లో ఎలాన్ మస్క్ ను పోలిన వ్యక్తి బ్రెడ్ ను ఓ బౌల్లో ముంచి తింటున్నట్లుగా చూపించారు. మరో సీన్లో
బెల్లీ డాన్సర్లు అరబ్ షేకుల ముందు డాన్స్ చేస్తున్నట్లు కూడా చూపించారు. అలాగే ట్రంప్ ఓ మహిళతో నైట్ క్లబ్ లో డాన్స్ చేస్తూ చూపించారు. అలాగే ట్రంప్ తో పాటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బీచ్ లో కేవలం కట్ డ్రైర్ తో డ్రింక్స్ తాగుతున్నట్లుగా చూపించారు. మరోపక్క అమెరికాలో న్యూయార్క్ లో ట్రంప్ టవర్స్ లాంటి అతిపెద్ద బహుళ అంతస్తుల భవనాన్ని కూడా చూపించారు. అమెరికాలో అయితే ట్రంప్ టవర్ అని రాసి ఉండేది, ఇక్కడ ట్రంప్ గాజా అని పేరు రాసుంది. మొత్తానికి పరోక్షంగా ట్రంప్ రేపో మాపో గాజాను కైవసం చేసుకునే ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ వీడియో విడుదలైన వెంటనే తక్షణమే పాలస్తీనియన్లతో పాటు అరబ్ దేశాలు ట్రంప్ పై మండిపడ్డాయి. ట్రంప్ ప్లాన్ను ఈ నెల ప్రారంభంలోనే అరబ్ దేశాలు తిరస్కరించాయి. ట్రంప్ ఊహా ప్రపంచంలో విహరిస్తున్నట్లుందని దక్షిణ గాజాలో రఫా నగరం మేయర్ వ్యాఖ్యానించారు. గాజా పూర్తిగా ధ్వంసమై లక్షలాది మంది పౌరులు టెంట్లలో కూలిన శిథిలాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉంటే వారిపై సానుభూతి జాలి చూపించాల్సింది పోయి వారి భూములను లాక్కోవటం అత్యంత దారుణమైన చర్యగా మండిపడ్డారు. ఒకవేళ ట్రంప్కు పాలస్తీనా ప్రజల పట్ల గౌరవం ఉంటే, వారు కూడా గౌరవంగా బతకాలని అనుకుంటే ట్రంప్ ఇజ్రాయెల్ పక్కనే వారికి కొంత భూమిని ఇప్పించి అక్కడ నివాసాలు కట్టిస్తే తాము సంతోషిస్తామని చెప్పాడు రాఫా మేయర్. అయితే ఈ నెల ప్రారంభంలో ట్రంప్ గాజాను తాము టేక్ ఓవర్ చేసి అక్కడ అత్యద్భుతమైన రిసార్ట్ నిర్మిస్తామని, గాజా పౌరులను ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేస్తామని చెప్పి యావత్ ప్రపంచాన్ని షాక్కి గురి చేశారు. గాజా పౌరులను అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లగొట్టి అక్కడే తన సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నాడని ట్రంప్ పై మండిపడుతున్నారు అరబ్ నాయకులు. తాజాగా ట్రంప్ వీడియోను చూసిన అరబ్ దేశాల నాయకుల ఆగ్రహంతో రగిలిపోయారు. సోషల్ మీడియాలో ట్రంప్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జోర్డాన్కు చెందిన ఓ విద్యార్థి ఒమర్ హుస్సేన్ ట్రంప్ ప్లాన్ పై మండిపడ్డారు. ఏడాది కాలం నుంచి ఇక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గాజా మొత్తం ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. అక్కడి ప్రజలను అంత తేలిగ్గా తరిమేస్తావా? గాజానే నీకు శ్మశానమవుతుంది అంటూ శాపనార్థాలు పెట్టాడు. మరో వ్యక్తి హమద్ అబ్జో, డిజిటల్ క్రియేటర్, కూడా ట్రంప్ పైనే మండిపడ్డారు. గాజా నుండి అక్కడి ప్రజలను శాశ్వతంగా చెరిపివేయటం మీ తరం కాదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే సౌదీ అరేబియాకు చెందిన వ్యాపారవేత్త కూడా పాలస్తీనా ప్రజలు తమ భూభాగం నుంచి ఎక్కడికి వెళ్లరు, మీరు గాజాను ఎంత ధ్వంసం చేసినా అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా మీరు వారిని జరపలేరని అన్నారు. ట్రంప్ తాజా వీడియో పట్ల అరబ్ దేశాలకు చెందిన యువకులతో పాటు రాజకీయ నాయకులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హమాస్ అధికారి సమీ అబూ జుహ్రీ విషయానికొస్తే ట్రంప్ ప్లాన్ బుద్ధి తక్కువ ప్లాన్. దానివలన ట్రంప్ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లయింది. అనవసరంగా ఈ ప్రాంతంతో ఉద్రిక్తతను లేవనెత్తుతున్నాడని మండిపడ్డారు. PLO సెక్రటరీ జనరల్ హుసేన్ ఆల్ షేక్ మాత్రం దీనికి ఒక్కటే పరిష్కారం, 2 స్టేట్ సొల్యూషన్ ద్వారా ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం, శాంతిని పునరుద్ధరించవచ్చు అని సలహా ఇచ్చాడు. ఇక సౌదీ అరేబియా మాత్రం ఇజ్రాయెల్తో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవాలంటే స్వతంత్ర పాలస్తీనా స్టేట్తో పాటు తూర్పు జెరూసలేంను రాజధానిగా గుర్తించే వరకు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. ఇక ట్రంప్ ఊహాలోకంలో విహరిస్తున్నాడు. ఇది PR స్టంటా లేక నిజంగానే బెదిరిస్తున్నాడా? పాలస్తీనా ప్రజలు ఏడాది కాలంగా గూడు చెదిరి రోడ్డున పడి ఉంటే వారి శవాల మీద రిసార్ట్ కట్టి ఆనందిస్తాడా అని అరబ్ దేశాల నాయకులు ట్రంప్ పై తమ అక్కస్సును బెల్లకక్కుతున్నారు. మరి ట్రంప్ ఇలా శాంపిల్ వదిలాడా లేక ఆచరణలో చేసి చూపిస్తాడా? వేచి చూడాల్సిందే.